కోటపల్లి మండల పిన్నార గ్రామంలో రైతుల ఇళ్లలో చొరబడి విభత్సం సృష్టించిన ఫారెస్ట్ అధికారులు ఎప్పుడో దున్నిన భూమిని ట్రాక్టర్లను ఇంటికి వచ్చి తీసుకెళ్లడం న్యాయమేనా? స్త్రీలను పురుషులను అవమానపరిచి ట్రాక్టర్లు తీసుకుపోవడం సమంజసమేనా? న్యాయం చేయండి. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు మరియు జిల్లా అధికారులు న్యాయం చేయండి. ఇదివరకు పోడు భూములను కొత్తగా పొరకలు కొట్టి దున్నినచో స్పాట్లో ట్రాక్టర్లో కేసు బుక్ చేసేవారు. కాలం మారింది, ప్రభుత్వం మారింది. శివరాత్రికి దున్నిన భూమి అప్పుడు ఏ ట్రాక్టర్ దున్నారో తెలియదు. దానికి సంబంధించిన ట్రాక్టర్లు ఇంటి దగ్గరికి వచ్చి మహిళలను బెదిరించి తీసుకెళ్లడం వచ్చుట న్యాయమేనా? మరియు పోలీసులు వెంటబెట్టుకు వచ్చుట న్యాయమేనా? న్యాయం చేయండి. కోటపల్లి మండల ప్రజలు కొత్తగా పోడు భూమి వ్యవసాయం చేసేవారు కాదు. తాతలు తండ్రుల నుంచి ఆ పోడు వ్యవసాయం చేస్తున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు బౌండరీ లైన్ పెట్టుకున్నారు. ఆ లోపున వీరు వారు వేసిన ఫెన్సింగ్ దాటి వెళ్లడం లేదు. దీనిని కోటపల్లి మండల బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. కోటపల్లి మండల ఫారెస్ట్ అధికారులు సమన్వయంతో వ్యవహరించండి. ఎప్పుడో దున్ని దానికి ఇప్పుడు కొట్టబోతా అంటే మీరు ఇది కక్షపూర్తంగా నేరమే కదా. ఎప్పుడు దున్నినా కూడా నేరమే. దొరకలే కదా సార్, కేసు పెట్టుకున్నారు. అంటే ఎందుకు దొరకలేదు? బండి ఉంది కదా, బండి లేదని ఎవరు ఇక్కడ ఉంటే చేసినప్పుడు మీరు ఒక ఆఫీసర్ గా మీరు మాట మాట్లాడతారు, మీరు వ్యక్తిగతంగా తీసుకుంటారు. ఇది వ్యక్తిగతమే లేకపోతే అది కాదు, వేరే కాదు. వ్యక్తిగతంగా కాకపోతే ఏం సార్? 2 నెలల పోతే ఏం చేసిండ్రు? కాంప్లైంట్ చేసిన పేరు చెప్పండి. వాళ్ళు ఎందుకు చేసిండ్రో మరి వాళ్ళు ఇట్లా మనుషుల దున్నపోతే మేము అడుగుతాం. వాళ్ళు మనుషులు కాదా మరి? వాళ్ళు లేరా? డిపార్ట్మెంట్ ఇదే సంవత్సరం చేస్తున్నాడు సార్. 30 ఏళ్ళ నుంచి ఫారెస్ట్ వాళ్ళు ఉన్నారు. మేము 30 ఏళ్ళు అయితే ఏ గుంట జాగా లేకపోతే నేను ఒక్కనే ఉన్నానా? కోటపల్లి మండలంలో మంచిర్యాల డిస్ట్రిక్ట్ లో నేను ఒక్కనే ఉన్నానా? నేను ఒక్కనే ఉంటే నేను పెట్టుకోను. ఇది ఎక్కడ ఉన్నా సార్? కోటపల్లి మండలంలో మంచిర్యాల డిస్ట్రిక్ట్ ఎక్కడన్నా జరిగిందా? అది ఎక్కడికో అప్పు చేసి తప్పు చేసి కిస్తీలు పెట్టాను, ట్రాక్టర్ తెచ్చుకుంటా, ట్రాక్టర్ పట్టకపోతా అంటే ఏం కాదమ్మా, ఆయన చేస్తామంటున్నాం కదా. మీకు మేము వస్తాం కదా సార్, ఆయన వస్తాడు. మీకు మీ పై ఆఫీసర్ అక్కడ కూడా మాట్లాడినాక ఏం చేస్తారో అప్పుడు అవసరమైతే పట్టుకొస్తాం. పండిని 2 నెలల దానికి పట్టుకోమంటే పట్టుకొస్తాం. మీరైతే మీరు ఆఫీస్కి పండి మేము వస్తాం. ఇంకా మీరు FDO గారు DFO గారు ఉంటే అక్కడికి వచ్చి కూడా మేము మాట్లాడతాం. మీరు తీసుకొచ్చినాక మీకు సాయం పంట పండించారు ఆ వెహికల్ కొనుకొచ్చిందా? వాళ్ళు గుంజుకపోయే కార్యక్రమం కూడా వాళ్ళే వచ్చి గుంజుకపోయేటట్టు కూడా చేస్తాం మేము. ఇదే విధంగా చేస్తే వాళ్ళు పట్టకపోతే కిస్తీ కట్టుడు ఉండదు. మరి మీరు పట్టకపోతే కిస్తీ కట్టదా పండిది? కేసులు 10 పెట్టుకోండి. ఏమైతే సార్ కేసులకి ఇక కేసులు పెట్టారు. ఆయన పెట్టుర్రి, ఆయన తప్పు చేస్తే కేసులు పెట్టుర్రి. అది ఇప్పుడు ఏమైనా పంట ఉందా సార్? అట్లా కదా సార్, మీ యాక్ట్ ప్రకారం వల్ల ఏమైనా పంట ఉందా? ఇప్పుడు ఆ పంట ఏమైనా తెచ్చుకున్నారు? ఆయన పంట లైన్లు పోండి. నేను చూసినప్పుడు మన ఏది బౌండరీ ఉన్న తర్వాత కూడా పొలం కనబడుతుంది. పొలాలు ఉన్నాయి, పండించుకుంటారు, పంటలు పండించుకుంటారు. ఏది లేదు కానీ అక్కడ బట్టి ఏదో ఖాళీ ఉన్న భూమిలో మీరు ఇప్పుడు వచ్చి 2 నెలల ముందు దున్నిన దాన్ని ఇప్పుడు మేము పట్టుకుపోయి కేసు చేస్తాం, జైలు చేస్తాం, బండి సీల్ చేస్తామంటే అది ఎట్లా? అదే అట్లా ఉండదు సార్. రూల్ ప్రకారం మీరు మళ్ళా బండి వాళ్ళకి ట్రాక్టర్కి వస్తే మీరు పట్టుకోండి, సీల్ చేసుకోండి, ఏమన్నా చేసుకోండి. వెహికల్ మాత్రం ఇవ్వను. ఫోటోలు చూపెట్టి పట్టుకపోరి.
కాదు దున్నంగా ఫోటోలు